అందరూ ఆయన్ను బుల్లితెర మెగాస్టార్ అంటారు. యాక్టర్గా, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాకర్ గారు. తన టీవీ సీరియల్స్తో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకుంటున్న ప్రభాకర్ గారు ఇంట్లో వాళ్ళ మదిని ఎలా దోచుకుంటారో వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ వారం లైఫ్ మేట్స్లో. నమస్తే ప్రభాకర్ గారు. హలో అండి. హాయ్. నమస్తే అండి. నమస్తే అండి. ప్రభాకర్ గారు, ముందుగా మీ మిసెస్ని మాకు పరిచయం చేయండి. నా బెటర్ ఆఫ్ మలైజా, మిసెస్ ప్రభాకర్. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నాకు చాలా ఇష్టం. హాయ్ మలైజా గారు. హాయ్ అండి. నేమ్ అండి. ఫస్ట్ టైం వింటున్నాను మలైజా గారి. అందరి లైఫ్లోనూ అదృష్టం దురదృష్టం ఉంటుంది. నా అదృష్టంలో 90% తనే, దురదృష్టంలో 0%. తనకే సంబంధం లేదు. నేను చేతులారా చేసుకుంటే తప్ప ఏ దురదృష్టం ఉండదు నాకు. సో ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 99 ఏప్రిల్ 28న మేము మ్యారేజ్ చేసుకున్నాం. అక్కడి నుంచి మీరు లెక్కేసుకోండి. సో మలైజా గారు, ఈ 14 ఇయర్స్ ప్రభాకర్ గారితో లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. వణుకొచ్చిందండి. చాలా బాగుంది అంటే డౌట్గా ఏదో అబద్ధం చెప్తున్నట్టుగా ఉందా లేకపోతే ఆనందంగా చెప్తున్నట్టు ఉందా తెలియట్లేదు. తనకంటే రోజు మాట్లాడడం అలవాటు. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఎక్కువ హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు దాకా తింటూనే ఉంటున్నాను. మంచి మాట చెప్పారు. సో ఫస్ట్ టైం ప్రభాకర్ గారిని మీరు ఎప్పుడు చూసారు? నేను చూడలేదండి, తనే నన్ను ఫస్ట్ చూసారు. అంటే నువ్వు ఎప్పుడో చూసుంటావు కదా? ఎప్పుడు అంటే ఫస్ట్ తను చూసిన తర్వాతే నేను చూసాను అంతే. అంటే లవ్ మ్యారేజ్ అన్నారు కదా, ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మీది? నేను 10th వరకు భద్రాచలం హాస్టల్లో చదివానండి, గర్ల్స్ హాస్టల్లో. 10th నుంచి మా నాన్నగారు ట్రాన్స్ఫర్ మమ్మల్ని చదివించుకోవటం కోసం ఖమ్మం వచ్చారు. ఖమ్మం మా ఓన్ హౌస్ అక్కడ. మా హౌస్ పైనే వీళ్ళిల్లు. ఓకే. సో మేము షిఫ్టింగ్కు వ్యాన్లో అన్ని సామాన్లు తెచ్చి చదువుతూ ఉంటే తను మేము షిఫ్టింగ్లో ఉన్నప్పుడు తను నన్ను చూశారంట. సో హెల్ప్ చేయడానికి వచ్చారా? లేదు, పైనుంచే చూశారు నన్ను. మేము మా పనిలో మేము ఉన్నాం, బిజీగా ఉన్నాం. నా పనిలో నేనున్నాను. మీ పనిలో చూశారంట. అప్పుడు చూసుకొని ఆ అమ్మాయి బాగుంది, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నారంట. నాకు తెలియదు. ఇంకా క్యాజువల్గా నేను కాలేజ్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళటం, నా పని నేను చూసుకుంటుంటే తను రోజు ఫాలో అవుతున్నారంట. అది కూడా నాకు తెలియదు, అది కూడా తెలియదు. అట్లా ఫాలో అవుతూ చూస్తూ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారంట. ఒకరోజు నన్ను అడిగేశారు, ఏమండి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని అన్నారు. అయితే నువ్వు చెప్పాను. ఫస్ట్ ఇయర్ మలేజా గారు, మీరు అప్పుడు ఏం చేస్తున్నారు? డిగ్రీ థర్డ్ ఇయర్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను, పోలీస్ డిపార్ట్మెంట్. అంటే ఫస్ట్ టైం మలేజా గారిని చూసి సైట్ కొట్టడం అదే ఫస్ట్ టైమా, లేకపోతే అదే పనిలో ఏమన్నా ఉంటుండే వాళ్ళు అమ్మాయిలు వెళ్తుంటే అటుగా? అట్లా కాదు, అంటే వెళ్తున్న అమ్మాయి కల్లా కొట్టలేదు కానీ అంటే 7th, 8th, 9th, 10th క్లాస్లో కూడా నాకు క్రషెస్ ఉన్నాయి. అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అంటే అప్పుడే 7th నుంచే ఏమన్నా కొంచెం నచ్చిందంటే ఏమైనా పెళ్లి చేసుకోవాలి అట్లా వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఫుల్ స్టాప్ పడిపోయింది. ఫుల్ స్టాప్ పెట్టేలా చేశారు. అంటే అందరిని అలా అనుకున్నా కానీ ఎవరికి నేను ప్రపోజ్ చేయడం కలవడం జరగలేదు. తన్ని ఫస్ట్ టైం ప్రపోజ్ చేయడం, కలవడం, ప్రయత్నించడం, చివరి వరకు సాధించడం జరిగింది. మరి ప్రపోజ్ చేయగానే ఒప్పుకున్నారా మీరు, లేకపోతే ఏమన్నా ఆలోచించి చెప్తానని డెసిషన్ తర్వాత మా పెద్దవాళ్ళని అడగండి అని అలా ఏమన్నా చెప్పారా ప్రభాకర్ గారికి? అక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, అది నువ్వే చెప్పు మమ్మీ. మీరే చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు చెప్పు, అదొక్కటి నువ్వు చెప్పు. అంటే ఆ ఫన్నీ ఇన్సిడెంట్ మీ ఆనందం చూస్తుంటే మీ కళ్ళలో తెలుస్తుంది. చెప్పండి, మీరు చెప్పండి. తను వచ్చి ప్రపోజ్ చేశారు, ఏమండి మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అండి అని చెప్పారు. అయితే నేను ఇంకా మా నాన్నగారు హెడ్ మాస్టర్, మేము ముగ్గురం ఆడపిల్లలం. అయితే మా అక్కకే ఇంకా పెళ్లి కాలేదు, నాకేంటండి అంట. అతను వెమ్మటి అప్పుడే పంచు అంటే మీ అక్కకైతే మీకు ఓకేనా అండి అని. అంటే నాకు అప్పుడు అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. ఈ 10 years 12 yearsలో కొంచెం తన్ని చూసి కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని అర్థం చేసుకోవడం వచ్చింది. ఓకే, ఏదో నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అంతే కదా. ఓకే, అయిన తర్వాత పెళ్లికి ఆ లవ్ ప్రపోజ్ చేయడానికి మొత్తం ఎంత గ్యాప్ ఉంది మీకు? 3-4 years. 6 years ఉందా? ఓకే. సో ఒకరినొకరు ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి సఫిషియెంట్ టైం పెళ్లి అవ్వడానికి అర్థం చేసుకోవడం ముందే అర్థం చేసుకున్నామండి. 3 years లోనే పెళ్లి అవ్వడానికి 6 years పట్టింది. 6 years తర్వాత ఎందుకు టైం పట్టింది అంటే మీరే కావాలని తీసుకున్నారా? ఇంట్లో కొంచెం స్టార్ట్ అయిపోయింది మ్యాటర్. ఎవరి ఇంట్లో అంటారు? ఇద్దరు. ఫస్ట్ ఎవరు చెప్పారు? వాళ్ళ ప్రయత్నాలు. ఎవరో మేము చెప్పలేదండి, తెలిసిపోయింది ఆటోమేటిక్గా. స్ట్రిక్ట్ అయిపోయింది ఇంట్లో, వెళ్ళొద్దు కలవద్దని. ఇంకా మా నాన్నగారు ఫస్ట్ నుంచి ఏంటంటే కొంచెం కొట్టే టైపే, చెప్పే టైప్ కూడా కాదు, బాధుడే, బాగా కొట్టాడు కూడా. సరే అప్పుడు ఆ వయసులో బాగా కోపం వచ్చింది మా నాన్నగారిని, ఏం చేయాలా అని. తప్పని ఇప్పుడు తెలుస్తుంది. తర్వాత బెదిరించాను, అది అవుతాను ఇది అవుతాను ఏదని చెప్పి ఊరికే
పురుగుల మందులు ఏ రూమ్లోనే ఆ రూమ్లో వెళ్ళి కూర్చున్నాను. నాకే భయం వేసింది. వాళ్ళు బయట నుంచి భయపడ్డారు, కొంచెం అలా ఏదో బతిలాడారు, వదిలేశారని చెప్పిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని హైదరాబాద్కి వచ్చాను. వాళ్ళు ఫుల్ హ్యాపీ, అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు ముందని అని అనుకున్నాను. సో తను కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండిపోయింది. ఇంత దూరం ఉన్నారు కదా కొడుకులు, ఇంకేం కలుస్తారులే అనుకున్నారు. ఇక్కడి నుంచి మాకు చాలా ఈజీ అయింది నడుపుకోవడం. ఫోన్లు అంటే అదే హాస్టల్కి ఫోన్ చేయడము, ప్లస్ లెటర్స్ రాసుకోవడం, లెటర్స్ ఉండేది మాకు అప్పుడు. సో ఈజీ అయిపోయింది. సో ఇక్కడి నుంచి మేము ఈ 3 years బాగా అనిపించాం. తను ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వరకు. థర్డ్ ఇయర్ లాస్ట్లో పెళ్లి చేసుకున్నాం సడన్గా, ఎందుకంటే టెన్షన్ వచ్చింది. ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ వాళ్ళు కొంచెం ఇలా నేను వచ్చి కలుస్తున్నానని చెప్పి మ్యాచెస్ చూద్దామనే డెసిషన్కి వచ్చారు. సో ముందే మళ్ళీ లాస్ట్ మినిట్లో చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి మ్యాచెస్ వాళ్ళు చూశాక చాలా ప్రాబ్లం అవుద్ది, పెళ్లి చేసుకున్నాక మళ్ళీ ఏదైనా గొడవలు అవుతాయేమో అని పెళ్లి చేసుకొని ఆధారాలు పెట్టుకొని గమ్మున అలా ఉందాం అనుకున్నాం, ఫొటోస్, వీడియోస్. సో ఇక్కడ సీతాఫలం మండిలో హైదరాబాద్లో చేసుకున్నాం. మంజులా నాయుడు గారు వీళ్ళందరి సమక్షం. నేను అప్పుడు రుతురాగాలు సీరియల్ చేస్తున్నాను. సో రాజీవ్, సుమ, మంజులా నాయుడు గారు, వైవిఎస్ చౌదరి గారు, అప్పుడు నేను ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నా వాళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళందరూ వచ్చి దీవించి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. పెళ్లి చేసుకున్నాక తను హాస్టల్కి వెళ్ళిపోయింది. గమ్మున నెక్స్ట్ డే మార్నింగ్ నేను నా పని చేసుకుంటాను. మీరు మీ ఇంట్లో ఎప్పుడు చెప్పారు ఇట్లా పెళ్ళయింది అని? చెప్పలేదండి, మా వీళ్ళ ఫ్రెండ్సే ఫోన్ చేసి చెప్పారు. సేమ్ సఖి సినిమా లాగా చెప్పారు, ఎప్పుడో తెలియదు. తన తాళిబుట్టు దాచుకొని దేవుడి దగ్గర పెట్టేసి తిన రూమ్ లో నేను వెళ్ళిపోయాను. సేమ్ సఖి మూవీ లాగా. ఎవరికి తెలియదు, నాకు అక్కడ పెళ్ళైందని తెలియదు, ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. పెళ్ళికి వచ్చిన వీళ్ళ ఫ్రెండ్సే ఎవరో ఇంటికి ఫోన్ చేసి చెప్పేశారు. అప్పుడు ఇంకా పోలే, ఒక టెన్షన్ అంటే పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకున్నామని ఒక భయం లాంటిది ఏమైనా ఉండేదా మీకు? ఉంది, కానీ ఎట్ ఏ టైం లవ్, ప్రేమ ఆ టైంలో మేము ఏం చేస్తున్నాం కూడా తెలిసేది కాదు. తప్పు చేశానా లేకపోతే కరెక్టే చేశానా అని ఏమన్నా మీలో మీరు, లేకపోతే ఎవరితోనో షేర్ చేసుకోవడం? ప్రభాకర్ గారితోనే ఏమున్నా తనకే చెప్పేదాన్ని నేను. ఇంకా 10th వరకు హాస్టల్, అంటే నాకు పేరెంట్స్తో ఎక్కువ అటాచ్ లేదు. అక్కడ 10th వరకు అక్కడ ఉన్నాను. ఇంటర్లో చూడటం ఇతని దగ్గర పడిపోయాను నేను. ఏమున్నా కష్టమైన సుఖమైన ఏమైనా తనకే చెప్పేదాన్ని అంతే. ఇంకా సో అంటే తను అంత ఆలోచించి టైం ఇచ్చేవాడు కదండి. ఇప్పుడు నేనే ముందు చెప్పేవాడిని, ఏం కాదలే, తెలిస్తే ఇలా ఉంది అలా ఉంది, ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి. దాని తర్వాత ఒక 1 month, 1.5 month తర్వాత ఇంకా మేము ఫ్యామిలీ లైఫ్ కూడా స్టార్ట్ చేసాం. మళ్ళీ తను వచ్చింది ఇక్కడికి. ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేశాక 1 week మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం ఇలా జరిగింది. తర్వాత అక్కడ తెలిసిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉంది తను అప్పుడు. ఆ టైంలో నేను మాత్రం అక్కడ లేను, సేఫ్ ఉంటే నాకు పడి. మా నాన్నగారు ఫోన్ చేసి తిట్టారు, ఇలా జరిగిందంటే నిజమా అంటే, ఇంకా అబద్ధం ఎందుకని నిజమన్నాను. చీ అని ఒక బూతు తిట్టి పెట్టేశాడు ఫోన్. మళ్ళీ మాట్లాడాను నాతో. ఇంకా అమ్మాయి అనుకున్నాను, దూరంగా ఉన్నాను కాబట్టి. దగ్గరుంటే ఈ ఈరబాదుడు వాదేవాడేమో. సో వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మగారు ఏం చేయాలో తోచుకొని దీనికి పెట్టే బేడ ఇచ్చేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి పెట్టేసి. సో తను ఏడుస్తూ ఫోన్ చేయగానే చాలా మంచి అవకాశం, బస్సు ఎక్కాను. మళ్ళీ బంధించేస్తే నేను రావాలి, కేసు, టెన్షన్ ఎందుకని చెప్పి నువ్వు ఎక్కువ ఉందని చెప్పి ఎక్కి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు టచ్లోకి రాలే, వీళ్ళు టచ్లోకి రాలే. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఏం జరుగుతుందో. ఫస్ట్ ఫ్యామిలీ ఎక్కడ పెట్టారు అయితే అప్పుడు? ఇక్కడ బేగంపేటలో నేను రూమ్లో ఉండేవాడిని, సోలోగా ఉండేవాడిని రూమ్లో. సో ఎగ్జామ్స్ అప్పుడు తను అక్కడికి వెళ్ళడం, హాస్టల్కి వెళ్ళడం. ఇంకా ఫ్రెండ్స్కి తెలిసిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ సీమంతం చేశారు తనకి ఫైనల్ ఇయర్లో. ఇంకా ఇమీడియట్గా మేము తను ఫైనల్ ఇయర్లోనే బాబు పుట్టేశారు. కరెక్ట్గా 1 year 3 monthsకి బాబు పుట్టేశారు. సో 14 ఏళ్ల క్రితం ప్రభాకర్ గారికి, ఇప్పుడు ప్రభాకర్ గారికి మీరు చూస్తున్న ఏమన్నా మార్పు వచ్చిందా తనలో? అంతే ఏం లేదండి. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. కానీ మేమన్నా పిల్లలన్నా చాలా ప్రాణం ఇష్టం. చాలా సన్నగా ఉన్నారండి, చాలా లావయ్యారు. అందుకే ఏ టీవీలో ఏ అవార్డ్స్ ఇచ్చినా ఆల్రౌండర్ అనే ఇస్తారు. అప్పుడు బక్కగా ఉన్నాడు, ఇప్పుడు అన్ని రౌండ్ అయిపోయినాయి, ఆల్రౌండర్నే మీరు. అది రాకపోతే నేను హట్ అయిపోతా. ఆ ప్రైజ్ ఇవ్వకపోతే నేను హట్ అవుతాను. నీకు అది ఇవ్వలేదు, నీకు అది ఇవ్వలేదు అవార్డు అని. అందుకే 6 pack చేయట్లేదండి, ఆల్రౌండర్ అవార్డు ఎక్కడ మిస్ అవుతుంది అని. ఓకే, ప్రభాకర్ గారు మీరు చెప్పండి, మలేషియాలో ఉండే గుడ్ క్వాలిటీస్ ఏంటి? కేరింగ్ అండి. అంటే తనకి ప్రపంచంలో ఏం జరుగుతున్నా పెద్ద సంబంధం ఉండదు, అసలు ఎవడు ఎక్కడ పోతున్నా సంబంధం ఉండదు. ఎంతసేపు మా ఆయన ఎలా ఉన్నాడు, మా పిల్లలు ఎలా ఉన్నారు అనేది ఒక బాగా ఎక్కువ. ఒక రకంగా అది కరెక్టే, ఒక రకంగా తప్పు కూడా. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియాలి, బట్ తెలుసుకోదు తను. జనరల్గా ఏంటంటే నాకు ఇంతవరకు ప్రపంచం ఇదే, తన ప్రపంచం. అక్కడే తన హ్యాపీనెస్ ఉంది. హ్యాపీనెస్ బయట అసలు ఏం చేసినా హ్యాపీ రాదు తనకి. వీళ్ళలో ఏదైనా హ్యాపీనెస్ జరిగితేనే సంతోషం ఉంటుంది.
బయట ఎక్కడైనా పెద్ద అద్భుతం జరిగినా తనకి హ్యాపీనెస్ రాదు, ఎగిరికి అంతేది. ఇక్కడ ఏం జరిగినా చిన్నది జరిగినా ఫుల్ హ్యాపీగా ఉంటుంది. సో అలా అనమాట. ఫస్ట్ నుంచి అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఇదే పనిలో ఉంటుంది. అంటే మాకు సంబంధించిన బట్టలు, మాకు సంబంధించిన తిండో, మాకు రేపు ఏం కావాలో, లేకపోతే లేవగానే ఏం కావాలో, ఇది తప్ప ఇంకొక సెకండ్ థాట్ లేదు. చూసుకోవడమే తన పని. సో అది ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంటుంది. ఉంటే వాడు చాలా అదృష్టవంతుడు. ఆ విషయంలో నేను చాలా అదృష్టం. తర్వాత మీరు పెళ్ళైన తర్వాత ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ గుర్తుందా? అసలు మా ఆయనకి ఇప్పటికీ అడుగుతానండి హనీమూన్కి తీసుకెళ్ళాలంటే తన వరకు తనే, కానీ నాకు ఆ కోరిక ఉండిపోయింది. హనీమూనే కాదు, ఏదైనా టెంపుల్ కావచ్చు. అంటే ఫస్ట్ మేము పెళ్లి చేసుకున్న వెంటనే ఫస్ట్ షిరిడి వెళ్ళాము. అది మాత్రం అన్ఫర్గెటబుల్ సిచ్యువేషన్ అనమాట. ఫస్ట్ పెళ్లి చేసుకొని షిరిడికి వెళ్ళిపోయాం. దేవుడికి దండం పెట్టుకొని నీదే భారమయ్యా ఏదైనా అని అన్నం పెట్టుకొని మళ్ళీ లైఫ్లో సెట్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఒకసారి ఏమైనా వెళ్ళొచ్చారా? షిరిడి వెళ్ళాం. షిరిడి వెళ్ళాము. అంటే మాకు టెంపుల్స్కి వెళ్ళడాలు ఇవి చాలా తక్కువ. నా లైఫ్ స్టైల్కి అసలు ఈ టూర్లు కానీ ఈ వెళ్ళడాలు కానీ అసలు నేను వెళ్ళినా ఎంజాయ్ చేయను. బిజీ షెడ్యూల్ ఉంటుంది, రోజుకి చాలా బిజీ కూడా ఖాళీ ఉన్నా నేను ఇప్పుడు ఖాళీ ఉందనుకోండి, జస్ట్ ఏదో రాస్తుంటా, లేదా నాకు వర్క్ ఉంటుందండి, చాలా వర్క్ ఉంది చేయడానికి. ఇంకా స్పెషల్గా వెళ్ళాలి అంటే దాన్ని ఒక 1 వీక్ ముందు ఇలా ప్లాన్ చేసుకొని దాన్ని ఇలా చేసేసి వెళ్ళిపోవాలి. వెళ్ళినా నా మైండ్ ఇక్కడే వస్తుంది. ఎందుకో ఇప్పుడు అలా ఉండిపోయింది నా మైండ్ సెట్. అక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఆడుకుంటాను అనుకోండి, నేను ఇక్కడ ఫోన్లో మెసేజ్లో ఇటే ఉంటాను మళ్ళీ. బికాజ్ ఒకవేళ నేను అది ఆఫ్ చేసేసి ఆ పని ఎందుకు పక్కన పెట్టినా నేను ఎంజాయ్ చేయలేను దీన్ని. నేను ఏం చూస్తాను, సైట్ ఏముంది, నాకేంటో ఆ ప్రకృతిని చూసి ఎంజాయ్ చేయడం కానీ, అబ్బా ఎంత బాగుంది జలపాతం అనడం కానీ నాకు అసలు అది రాదండి. ఆ ఫీల్ రాదు లోపల. లైఫ్లో ఎంతసేపు టెన్షన్ ఉంటుంది, లైఫ్ ఏంటి నెక్స్ట్ ఏంటి, ఇది చెప్తుంటారా ఎప్పుడు ఆ ఫోన్లు ఆ గోల ఏంటి అసలు? అట్లా చెప్పదు, వాడేం చెప్పదు తను అసలు. తను అలవాటు అయిపోయింది నాకు కూడా. చెప్పేవాళ్ళ అట్లేం లేదండి, ఎప్పుడు ఛాన్స్ లేదండి. తనది ఇంకో స్టైల్ కదా, తనకి ఎంతసేపు వీళ్ళు తిన్నారా లేదా ఇదే. తను మాత్రం ఏమైనా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటారా మీరు? లేదు, పిల్లలు మాత్రమే ఎంజాయ్ చేస్తారా ఆ బయట ప్రపంచం. ఎంత బాగా చూసుకుంటే అంత బాగా మీకు తృప్తి ఉంటుంది. అంతే. తను చేసే వంటల్లో మీకు ఏది బాగా ఇష్టం? ఎనీథింగ్ అండి, ఏం చేసినా బాగా చేస్తుంది. ఏదో చెప్పడం అని కాదు కానీ ఊరికే ఏదో ఏమీ లేవు కాయగూరలు అని చెప్పి ఉల్లిపాయ వేసేసి కారం వేసేసి ఏదో దంచేసి పచ్చళ్ళ చేస్తుంది కదా, ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అప్పటికప్పుడు ఏం ఎగ్గుతో ఏదో చేస్తుంది, బాగుంటుంది. ఆకుకూరలు తెచ్చామనుకోండి, అన్నీ వండగా కొంచెం అన్ని కలిపి వండుతుంది, చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది. అది ఎవరికైనా పెట్టినా కూడా ఒక్కసారి మీ వాడిని మళ్ళీ తెచ్చి ఏమని చెప్పరా అని చెప్తారు మాకు ఆర్టిస్టులు. పెళ్లికి ముందే వచ్చా మీకు వంట? లేదండి, తను మొత్తం నేర్పించారు. ఈ పెళ్లికి ముందు మొత్తం బయట క్లీనింగ్, స్టవ్ వెలిగించడము, వాటర్ వేడి చేయడము, తర్వాత బియ్యం కడిగి దాంట్లో వేయడం, అవి నేనే నేర్పించాను. అది ఎలా వండుతారో కూడా తెలియదు. అంటే మీరు రూమ్ లో ఉండేవాళ్ళు కాబట్టి సింపుల్. నేను ఎలక్ట్రిక్ కుక్కర్ పెట్టుకున్నాను, ప్లస్ అది కూడా నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. మా ఇంట్లో మేము ఇప్పుడు వంట ఓన్లీ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ 24 hours ఉంటుంది మా ఇంట్లో. 6-7 times తినేవాళ్ళం భోజనం. అంటే 4-5 కూరలు ఉంటాయి, ఫుల్ అన్నం ఉంటుంది. మా అమ్మగారు అలా పెట్టేసేవారు. బయట ఆడి వచ్చేసి చేతులు సరికి కడుక్కున్నా కూడా తెలియదు, ప్లేట్ పెట్టుకోవడం, తినడం ఫుల్గా. సో తిండి ప్రియుడి బాగా. ఈ వేరే అలవాట్లు లేవు కానీ ఫుడ్ మాత్రం 4-5 times 6 times అయింది తింటాను. మార్నింగ్ టిఫిన్ పెడతాను, నువ్వు లావ్ అవుతుంటావు కదా, టిఫిన్ పెట్టినా మళ్ళీ ఇంటి లోపలికి వచ్చేసి రైస్ పెట్టుకొని చట్నీ వేసుకొని తినేస్తాను. ప్రభాకర్ గారు, అప్పట్లో అంటే పిల్లలతో అంటే మీ పేరెంట్స్ అంతగా కలిసి కానీ వాళ్ళని బయటకు తీసుకెళ్ళడం అట్లా ఏం ఉండేది కాదు, అంత లైఫ్ అంటే వాళ్ళతో అంత కలిసింది లేదు అని మీకు బాగా గుర్తుంది. కాబట్టి ఇప్పుడు మీ పిల్లల్ని మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇద్దరు కలిసి ఎలా బయటకు తీసుకెళ్తుంటారు, ఎలా ఎంగేజ్ చేస్తుంటారు? మ్యాక్సిమం తీసుకెళ్తామండి ఈ సినిమాలకి, ఇప్పుడు మన మల్టీప్లెక్స్కి అండ్ ఫన్ సిటీస్కి, గేమ్స్ ఆడుకోవడానికి, అండ్ సరదాగా మేము వాకింగ్కి వెళ్తే వాకింగ్కి, ఊరికే బయటికి తీసుకెళ్తే చాలు వాళ్ళు ఫుల్ హ్యాపీ. వాళ్ళు అండ్ క్లబ్కి వెళ్తాం. వీళ్ళు తంబోలా ఆడుకుంటారు సండే వెళ్ళి. సాటర్డే మూవీ ఉంటుంది క్లబ్లో, అండ్ కాంపిటీషన్స్ ఉంటుంటాయి క్లబ్లో కానీ బయట కానీ, అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాను. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి రేపు సెలవు వచ్చిందంటే ఈరోజు నైట్ సెకండ్ షో అంటారు, ఎందుకంటే రేపు స్కూల్ లేదు కాబట్టి. రేపు స్కూల్ ఉంటే సెకండ్ షో అడగారు, డాడీ ఈరోజు నైట్ షోకి వెళ్దాం. ఎందుకంటే నేను 11కి 10 తర్వాత ఫ్రీ అవుతానో వాళ్ళకి తెలుసు. 11 షోకి అయితే నేను ఫ్రీగా ఉంటాను. నిద్ర ఆపుకొని మరి మూవీస్ చూడడం అలవాటు. అంటే మా అబ్బాయి అసలు నిద్రపోడండి, రోజు 1-2 అవుతుంది ఆడికి. ఇంట్లో ఉన్న అటు బోర్లి ఇటు బోర్లి తిట్లు తిని తన్నులు తిని తర్వాత పడుకుంటాడు అలా అమ్మతోటి. పాప ఎప్పుడంటే అప్పుడు అలా పడుకుంటే అలా నిద్ర వచ్చేస్తుంది దానికి. సో నాకు మా అబ్బాయి కొంచెం నిద్ర తక్కువ పడుతుంది. వీళ్ళైతే ఎప్పుడు పడుకుంటే అప్పుడు టక్కన నిద్రపోతారు, మా పాపను మా. తర్వాత మీ టీవీ సీరియల్స్ సెట్స్కి పిల్లలు వస్తుంటారా? అంటే వాళ్ళిద్దరూ నాకంటే మంచి ఆర్టిస్టులు అండి. పాప నంది అవార్డు కూడా గెలుచుకుంది, బాబు కూడా చాలా బాగా చేస్తాడు. సో వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు మాత్రమే వస్తారు, అదర్వైజ్ మీరు షూట్ చేసినప్పుడు మీ సెట్స్కి ఓపెనింగ్ రోజు పూజ ఉన్న రోజు వస్తారు.
అదర్వైజ్ దే డోంట్ కమ్. ఓకే, ఏమైనా సజెషన్స్ అట్లా ఇస్తూ ఉంటారా మీ టీవీ సీరియల్స్ అవన్నీ చూసి? అట్లా కాదు డాడీ, ఇట్లా మా చేస్తే బాగుండేది మా అబ్బాయి చెప్తుంటాడు, డాడీ అది ఎందుకో నాకు నచ్చలేదు, స్టైల్ నీకు సూట్ అవ్వలేదు అలా చెప్తాడు. పాప వచ్చేసి అబ్బో ఏం స్టైల్ కొడుతున్నావులే, అబ్బో ఏం చేసినావులే అంటే అట్లా అంటది. తను కూడా ఏదన్నా సూట్ అవ్వకపోతే సూట్ అవ్వలేదని చెప్తారు, బాగాలేదంటే బాగాలేదు. అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరిచ్చే సజెషన్ మీకు కరెక్ట్గా అనిపిస్తుంది? ముగ్గురు కరెక్ట్గా చెప్తారండి. ఐ కెన్ డెఫినెట్లీ నేను గుర్తిస్తాను వాళ్ళు చెప్పేది నిజమా కాదా అనేది. తర్వాత ఇందాక ప్రభాకర్ గారిని అడిగాను, గుడ్ క్వాలిటీస్ అంటే 100% కాదు 200% చెప్పేశారు మీ గురించి. మీరు ప్రభాకర్ గారి గురించి గుడ్ క్వాలిటీస్ కొన్ని నచ్చనివి ఏమన్నా ఉందా కూడా చెప్పండి. నచ్చనిదే మేము ఫస్ట్ చెప్తాను. చెప్పండి. కోపం చాలా ఎక్కువ. ఈ మధ్య కంట్రోల్ చేసుకుంటున్నారు, మరి పిల్లల కోసమో నా కోసమో నేను హట్ అవుతానో తెలియదు, కానీ కోపం మాత్రం అదొక్కటే బ్యాడ్ క్వాలిటీ, మిగతా అన్ని గుడ్ క్వాలిటీసే. ఓకే, తర్వాత మీరు సీరియల్స్ చూస్తున్నప్పుడు ప్రభాకర్ గారి సీరియల్స్, మూవీస్ చూస్తుంటారు చాలా, ఏది ది బెస్ట్ అని మీరు అనుకున్నారు? మాకు సీరియల్స్ అలవాటు కాబట్టి సీరియల్స్ ఎక్కువ చూస్తుంటారు, కానీ తన గోల్ మాత్రం మూవీ చేయాలని నాకు కూడా ఉంది. నేను అనేది అలా కాదు, సీరియల్స్ కానీ ఆర్ మూవీస్ కానీ తను చేసిన క్యారెక్టర్స్ లో ఏది కరెక్ట్ గా బాగుంటుంది అని మీరు అనుకుంటారు? మంచి క్యారెక్టర్ అని. తను అన్ని బాగానే చేస్తాడు, కరెక్ట్ గా జడ్జి చేస్తారు కాబట్టి అన్ని ఇష్టమే. తర్వాత మలేజ గారు, ఇంట్లో ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడుకునే డెసిషన్స్ తీసుకుంటారు? అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, పిల్లల విషయాలు, ఇంకేదైనా కూడా? అన్ని తనకు చెప్పే చేస్తానండి, చెప్పకుండా ఏది చేయను నేను. అంటే ఇంట్లో హోమ్ మినిస్టర్ మీరే కాబట్టి అంటే నాకు ఇచ్చేస్తారు, మనీ విషయంలో ఫ్రీడమ్ నాకే ఇచ్చేస్తారు, ఏవైనా కొనండి తినండి అన్నీ ఇచ్చేస్తారు. ఏదైనా ఇంకా పెద్దవి చేయాలంటే మాత్రం కంపల్సరీ చెప్తాను, అతను వద్దు అంటే నేను ఇంకేం చెయ్యను. నాకు నచ్చి అంటే ఇంకా నేను తను కన్విన్స్ చేస్తాను, మమ్మల్ని నాకు చేయాలనిపిస్తుంది వెళ్ళాలంటే తన పర్యవేక్షణలోనే చేసుకుంటా, కానీ నేను మాత్రం చెప్పకుండా. ఫైనల్గా ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి మాట్లాడుకోవడం, డెసిషన్ తీసుకోవడం అనేది మాట్లాడుకోవడం ఉంటుంది, డెసిషన్ తీసుకోవడం నేనే తీసుకుంటాను. రాంగ్ అవుతుంది ఒక్కోసారి, తన మాట వినుంటే బెటర్ అనిపిస్తుంది కొన్ని విషయాలు. అంటే ఏదైనా పెద్ద డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకుంటారా మామూలుగా? ఒక్కొక్కసారి తనే కరెక్ట్ అండి, బట్ అది నాకు లాస్ట్లో తెలుస్తుంది, ముందు అస్సలు అనిపించదు. ఒక 1% కూడా తను కరెక్ట్ అనిపించదు ముందు. అది దెబ్బ కొట్టిన తర్వాత ఎప్పుడు అరే తను చెప్పినట్టు చేస్తుంటే బాగుండేదే అని అనిపిస్తుంది. తర్వాత ఈ మీ మొత్తం లైఫ్ తీసుకుంటే, మీ మ్యారీడ్ లైఫ్ అని మొత్తం స్వీట్ మెమరీస్ ఏమున్నాయి? ప్రతిదీ స్వీట్ మెమరీనండి, ఏవి అట్లనే చెప్పుకోలేను. నా బాగా గుర్తు పెట్టుకునేవి, ఎప్పటికీ మర్చిపోకుండా రోజుకి ఒకసారి అయినా ఎప్పుడైనా గుర్తు చేసుకునే స్వీట్ మెమరీ. బాగా నన్ను నవ్విస్తారు, తను చెప్పినవన్నీ మళ్ళీ నేను ఫోన్లో గుర్తు చేసి నేనే నవ్వుకుంటా. తను నవ్వినా నవ్వపోయినా నాకు సంబంధం లేదు, నేను అది తనకి చెప్పి మెసేజ్ ఫార్వర్డ్ చేసి నేనైతే ఎంజాయ్ చేస్తాను. నాకు పిల్లలతో కానీ తనతో కానీ ఇంకా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను. మా పెళ్ళైంది ఒక స్వీట్ మెమరీ అండి. పెళ్ళైన రోజు చాలా అద్భుతమైన ఇది, అండ్ మేము వెరైటీగా మేము అరేంజ్ చేసుకున్న ఫస్ట్ నైట్ మాకు మేమే రూమ్లో అద్భుతమైన నేనే చేశాను మొత్తం అరేంజ్మెంట్ అది. కానీ అండ్ మా బాబు పుట్టడం ఫస్ట్, వాడొక జెమ్ సూపర్ హీరో. నెక్స్ట్ మా పాప, ఆ పాప విషయంలో అద్భుతమైన స్వీట్ మెమరీ ఏంటంటే తను నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తా అంటే నేను చూడలేక ఆపరేషన్ చేయమని చెప్పాను డాక్టర్ జయంతి గారికి. చేసేసారు. ఆవిడ వచ్చి ఫస్ట్ అన్న మాట ఏంటంటే యువర్ వెరీ గుడ్ ఫాదర్. అదేంటంటే ఇంకొక 2 minutes లేట్ అయినా తను ఉమ్ము నీరు తాగేసేది, ఉబ్బసం అలాంటివి వచ్చేవి. సో అది చాలా స్వీట్ మెమరీ ఒక రకంగా చెప్పాలంటే. నా పాప తను సూపర్ అనమాట. లక్కీగా ఆ టైంలో మీరు తీసుకున్న డెసిషన్ మంచిది వచ్చింది మైండ్లో 6 సెన్స్ అలా చెప్పింది. తిథులు నక్షత్రాలు అన్ని చూస్తారు, మీరు అసలు ఏం చూడలేదండి అసలు చేసేయండి అని చెప్పారు. అది చూడమండి అలవాట్లేదు ఫస్ట్ నుంచి కూడా, వాస్తులు తెలియవు కూడా ముహూర్తాలు చూసుకొని చేసుకోలేదు కాబట్టి. ఫస్ట్ టైం నేను ఏదో చిన్న ప్లాట్ కొందామని వెళ్తే వాస్తు అది ఇది అన్నారు. ఏమండి ఏదో నా రేట్లో వస్తుంది కొనుక్కుంటున్నాను, కొనేసుకున్నాను. ఇది కొంటే నువ్వు అయిపోతావు, మొత్తం ఫ్యామిలీ నాశనం, ఫస్ట్ ఈటీవీ నుంచి బయటికి వెళ్ళి చూసావా అని అడిగాడు. అరే అది వెళ్ళింది నేను నాకు నచ్చకొచ్చాను, దీని గురించి కాదని చెప్పాను. దాని తర్వాత బాగానే ఉన్నానండి, అది ఇప్పటికీ అలాగే ఉంది, కానీ నేనేం ఫీల్ అవ్వలేదు. నేనంటే నమ్మితే టెన్షన్, డెఫినెట్గా నమ్మనప్పుడు ప్రాబ్లం లేదు. సో తర్వాత ఏదైనా సాడ్ ఇన్సిడెంట్ మర్చిపోలేదు, ఇప్పటికీ తలుచుకుంటే బాధ వేసే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? అప్పటి వరకే ఉంటుందండి. అప్పుడు నాకు అన్నీ అట్లా గుర్తు పెట్టుకోవడం అలవాటు ఉండదండి. అప్పుడు ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ అప్పటి వరకే, ఇప్పుడు ఉన్నది రేపు ఉండదు, నెక్స్ట్ మినిటే ఉండదు. సో దాని గురించి ఆలోచించను. ఈ క్షణం గురించి ఆలోచిస్తారు, ఈ క్షణం ఎంత హ్యాపీగా ఉన్నానో అంతే ముఖ్యం మీకు. పెట్టుకునే అంత సీన్ అయితే లేదు. బాగా బాధ కలిగించడం అంటే ఇలాంటి పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు ఈ కష్టం అని ఏదైనా ఎప్పుడైనా అనిపించిన సందర్భం? 2-3 ఉన్నాయండి. చాలా అంటే జీవితంలో ఇంకా బతుకున్నంత వరకు కలిసి ఉంటాం అనుకున్నాం, నేను నా ఫ్రెండ్ సుమన్. అంటే నాకు నా ఫ్యామిలీ, నా వైఫ్ తర్వాత ఇంకా అసలు అంత క్లోజ్ ఫ్రెండ్, అసలు అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ అనుకున్న వ్యక్తి అతను. తనతో విడిపోవడం అనేది ఒక
బ్యాడ్ థింగ్ ఒక 1 వీక్ వరకు. ఇంకా తను చనిపోయింది అయితే 1 మంత్ 2 మంత్స్ పట్టింది నాకు. చనిపోయినప్పుడు దగ్గర లేము, వెళ్ళలేకపోయాము. తర్వాత వెళ్ళాను. ముందు తెలిస్తే కనీసం ఎవరైనా ఇన్ఫామ్ చేసి ఉంటే ఇలా పరిస్థితి ఉందంటే వెళ్ళి కలిసేవాడిని. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి మనం ఇష్టం లేకపోవడం వల్ల తనకి ఇష్టం ఉన్నా కూడా నేను అతను కలవలేకపోయాను. సో చాలా బాధాకరమైన విషయం. ఏ విషయంలో ఎక్కువ హర్ట్ అయ్యి బాగా ఆలోచిస్తారు? రీసెంట్గా అంటే మద్రాసులో ఏదో సరదాగా ఆడుకుందామని పిల్లలందరం కలిసి మొత్తం ఫ్యామిలీ అంతా బీచ్కి వెళ్ళామండి. ఫ్యామిలీ, నా సీరియల్ వాళ్ళందరూ షూటింగ్ గురించి అని వెళ్ళి నైట్ టైం వెళ్ళాము. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మా పాప జస్ట్ మిస్ అనమాట. అంటే వీళ్ళు ఆడుకుంటున్నారు, హీరోయిన్స్ 2-3 ఆలోచి కొట్టేసింది, వాళ్ళు పడిపోయారు. నేను ఎందుకో ఆ టైంలో అప్పటివరకు బయట వీళ్ళతో మాట్లాడుతున్నాను, ఎందుకో లోపలికి వెళ్ళాను. పైగా నైట్ టైం అంటున్నారు. 6 సెన్స్ లాగే మళ్ళీ వెళ్ళాను. సో కొట్టుకెళ్ళిపోతున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. చెయ్యి ఇచ్చాను, ఇప్పటికీ ఈ వాపు పెయిన్ తగ్గలేదు. 1 మంత్ అయిపోయింది, 1 మంత్ అయిపోయింది, తగ్గలేదు. సో అలా పట్టుకున్నాను, ఈ ఒక్క దాని మీద వాళ్ళు ఇద్దరు ఆగిపోయారు. సో కట్ చేస్తే ఇంకొక అమ్మాయి అటు విడిపోయింది, అటు పక్క వెళ్ళిపోయింది. మా బాబు అలా జంప్ చేసి ఏదో అమ్మాయిని లాగుతున్నాడు, కష్టపడుతున్నాడు. ఈ అమ్మాయి లాగుతున్నాను నేను. ఈ అమ్మాయికి పైన అవతల సముద్రంలో నా పాప ఉంది. ఈ పాప చూసుకోలేదు మీరు? అసలు ఎప్పుడు వచ్చిందో తెలియదు. నా పాప ఏడుస్తుంది, డాడీ డాడీ అని. నేను ఈ అమ్మాయిని వదలలేను, అమ్మాయిని పట్టుకోలేను. చాలా టెన్షన్ వచ్చి లైఫ్లో ఫస్ట్ టైం కళ్ళలో నీళ్ళు వచ్చి వణుకొచ్చేసింది నాకు. బట్ నేను ఏమాత్రం కొంచెం అలా మొత్తం పోతారు లోపలికి. నైట్ టైం 8:30, 9 అవుతుంది, చీకటి సముద్రంలో. అది ఏం ప్లేసో బాబోయ్, లైఫ్లో అది తలుచుకుంటే టుడే నాకు తలుచుకుంటే నాకు ఏదో జరిగిపోయినట్టుగా బాధేస్తుంది. జరగలేదు నిజానికి. గుర్తు చేసుకుంటే భయం వణుకొస్తుంది. మా అమ్మాయి వచ్చేసి నేను ఇంకెళ్ళను వాటర్లో. తను రాకెట్ పై ఇలా మన సూపర్ మ్యాన్ ఇలా వెళ్తాడు చూడండి, ఆ స్టైల్లో ఈవిడ పైన అలా చేయబట్టుకుని అలా ఉందండి, లోపల ఉంది. ఈ అమ్మాయిని ఇక్కడ పట్టుకుని, ఈ అమ్మాయి పైన అటు ఉంది, సముద్రం అలా చిన్న అలా వస్తే చాలా వెళ్ళిపోద్ది. చిన్నపిల్ల కదా, టప్పని వెళ్ళిపోద్ది. నాకు ఇంక ఈ అమ్మాయిని గట్టిగా లాగేస్తే ఆ అమ్మాయి వచ్చేసింది బయటికి, వెళ్ళిపోయి వణిగేసింది. అది ఒక్కటి మాత్రం లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు. రీసెంట్గా నాకు ఎవరో సముద్రం దగ్గర ఎంజాయ్ చేస్తామని మెసేజ్ చేస్తే, బాబు జాగ్రత్త, టేక్ కేర్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, టెన్షన్ వచ్చేస్తుంది. అంతకంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ డాడీ వాటర్ దగ్గర అంటే లేదు నాన్న, నేను స్విమ్మింగ్ తీసుకెళ్తాను. అంతకంటే బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏం లేవండి. జస్ట్ రైట్. 14 years అయింది. సో ఇంకా మరెన్నో ఏళ్ళు హ్యాపీగా ఇలాగే కలిసిమెలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే V6 ప్రేక్షకులకి లైఫ్ మేట్స్ ప్రోగ్రాంలో మీరు ఇచ్చే సూచనలు, సలహాలు, కపుల్ అంటే ఎలా ఉండాలి అనేది మీ మాటల్లో? కపుల్ అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఉండాలండి. మేము చెప్పింది అస్సలు వినొద్దు. మేము చెప్పినట్టుగా మీరు ఉండాలని ట్రై చేశారంటే మీ లైఫ్ బాగోదు. మీకు తెలుసు మీరు ఎలా ఉండాలో, మీకు నచ్చినట్టుగా మీరు ఉండండి, హ్యాపీగా ఉంటారు. మా సలహాలు మాత్రం వినకండి. మీరు చెప్పండి మలైజ గారు. హ్యాపీగా ఉంటేనే కావాలండి, అందరూ హ్యాపీగా ఉండాలి, అండర్స్టాండింగ్ అంతే. తన ఉద్దేశం ఏంటంటే హ్యాపీగా ఉండడం కోసం ఒక్కోసారి తగ్గినా పర్వాలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ సినిమాలో త్రివిక్రమ్ రాసిన ఒక అద్భుతమైన డైలాగ్, ఎక్కడ నెగ్గాలో కదరా, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు. సో లైఫ్లో బాగుండడం కోసం, మనం బాగుండడం కోసం, 10 మంది బాగుండడం కోసం తగ్గితే తప్పు లేదు. తగ్గడానికి ట్రై చేయండి. అలాంటి సిచ్యువేషన్లో అయితే నేను తగ్గుతాను, మిగతా విషయంలో తగ్గదు. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీ వాల్యుబుల్ టైంని లైఫ్ మేట్స్లో స్పెండ్ చేసినందుకు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ V6 అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కపుల్తో లైఫ్ మేట్స్. వచ్చే వారం మరో బ్యూటిఫుల్ కపుల్తో లైఫ్ మేట్స్లో కలుసుకుందాం.